హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు బాగా సెల్ ఫోన్స్లో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే అన్వేష్ 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 ఒకప్పుడు మన అభిమాని, మన ప్రాణం. మనం అతని వీడియోలు చూడటమే కాకుండా అతను ఫాలో అవుతూ ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళని కూడా ఫాలో చేయించి అతన్ని మనం ఏ స్థాయికి తీసుకెళ్ళామో తెలుసుగా. కానీ ఆ స్థాయిని అతను మర్చిపోయి నేను ఒక భారతీయుణ్ణి, భారతీయుల సహకారంతో, అభిమానంతో, వాళ్ళ ఆదరణతో నేను ఈ స్థాయికి వచ్చాననేది మర్చిపోయి వాడు ఎలా పడితే అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. మరి ఎవరైతే మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దంపతులనైతే ఆదర్శంగా తీసుకుంటారో రాముడు సీత గురించి అసభ్యకరంగా మాట్లాడటం, మన భారతీయుల గురించి నీచంగా మాట్లాడటం, ఒక భారతీయుడైన వాడు అనేది మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది. అతని యొక్క సెలబ్రిటీ కావచ్చు, కానీ ఏది పడితే అది మాట్లాడితే నిన్ను ఆస్వాదించరు, ప్రేమించరు, ఆదరించరు. నీ జేబులో డబ్బులు ఉన్నాయని ఏది పడితే అది తింటే కడుపు పగిలి సస్తావు. నీ కాడ డబ్బులుంటే నువ్వు ఎంజాయ్మెంట్ చేసుకో. కానీ భారతీయుల గురించి, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడితే నిన్ను ఇవాళ ప్రేమించిన వాళ్ళే నిన్ను చంపాలని చూస్తున్నారంటే ఎందుకు నీ బ్రతుకు మర్చిపోకూడదు. ఒక యూట్యూబర్ అనేవాడు గర్వము, ద్వేషము ఎన్ని వదిలి యూట్యూబ్లోకి రావాలి. ఎందుకంటే కొంతమందికి నచ్చచ్చు, విమర్శిస్తారు, ఆస్వాదించాలి. కొంతమంది కొడతారు, క్షమించాలి. ఎన్ని ఉంటేనే యూట్యూబర్ లక్షణాలు సక్సెస్. ఎన్ని వాడిలో ఒకప్పుడు ఉన్నాయేమో కానీ డబ్బు గర్వంతో తన తల్లినే నీచంగా మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అన్వేష్ అనేవాడు ఒకప్పుడు మనకి దేవుడిలాగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి మనకు చూపించిన ఒక దేవుడిలాగా మనం పోల్చుకున్నాము, ఆదరించాము. అతనే ఇవాళ రాక్షసుడు, క్రూరుడు, మరి దయ్యం అయ్యాడు. మాట్లాడే పద్ధతి బాగుంటే అడుక్కునేవాడైనా మాకు ముద్దు వేస్తాం. అదే ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక ప్రముఖుడు కానీ నీచంగా మాట్లాడితే ఉమ్మేస్తారు. ఇదంతా ముందు యూట్యూబర్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ చూచి మంచిగా మాట్లాడాలని నేను విన్నవించుకుంటున్నాను. నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. మరి నా వీడియోని ఆదరించండి, ప్రేమించండి, ఇతరులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. సదా మీ సేవలో మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.